ఆవోయి చందమామ మా వింత గాథ వినుమా. చిన్నప్పుడు నాకు మా అమ్మ చెప్పింది, నీకంటే పెద్దవాళ్ళని గౌరవించు, నీకంటే పెద్దవాళ్ళని ఆదరించు, టాలెంట్ ఉన్న వాళ్ళని అభిమానించు అని. నేను అదే రూల్ ఫాలో అయ్యి నచ్చిన ప్రతి అమ్మాయిని ప్రేమించలేదు, ఒకే ఒక్క అమ్మాయిని ప్రేమించాను. గౌరవించడం తప్పు కాదు, ఆదరించడం తప్పు కాదు, అభిమానించడం తప్పు కాదు, ప్రేమించడం మాత్రం తప్పు. ఎవరైనా షేర్ చేసుకుంటే బాగుండనిపిస్తుంది, హెల్ప్ చేస్తే ఇంకా బాగుండనిపిస్తుంది. కానీ రూమ్మేట్స్ అల్లరి చేసేవాళ్ళే కానీ అర్థం చేసుకునేవాళ్ళు కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ యువర్ బ్రదర్స్ అండ్ యువర్ సిస్టర్స్ అనే రకం. ఇటు వాస్ ఏంటంటున్నావు పాటలో, మేము కూడా ఉంటాం పాటలో. ఇటు ఆహా ఎరా మొహం ఏంటి అలా పెట్టావు, స్ట్రాంగ్ ఆపోజిట్. సర్లే, బాడీ ఎలా ఉంది చెప్పండిరా, బాడీ ఎలా ఉంది? లూజ్గా ఉంది. లూజ్గా ఉందిరా, లూజ్గా ఉందిరా. ఆపండిరా, రూమ్లో ప్రశాంతంగా ఉండేవరా? ఎంతసేపు అలర్ చేయడమేనా? ఎదుటి అర్థం చేసుకున్నారా మీరు? ఆనందించి అదృష్టం ఎటు లేదు, కనీసం బాధను ప్రశాంతంగా పడినవ్వండి. ఎరా లవ్ ఫెయిలా? ప్రేమలో చేసినవాడు మరో ప్రేమ కథ ఎలా అని కోరుకుంటాడు లేదో కానీ, ప్రేమలో ఓడిపోయినవాడు మాత్రం ఖచ్చితంగా ఇంకో ప్రేమ కథ ఓడిపోవాలని కోరుకోడు. ఇంట్లో అంత ఎమోషన్ స్విచ్ ఇచ్చావు. నువ్వులో జాబ్ ఎవడుకుంది? వాడికేరా. మరి ఆడు వెళ్ళిపోతే నాకు డబ్బులు ఆడిస్తాడు రా. అందుకే ఆడి ప్రాబ్లం మన ప్రాబ్లం. ఆడి గర్ల్ ఫ్రెండ్ మన గర్ల్ ఫ్రెండా? సిస్టర్ రా. సిస్టరా? యారా అసలు ఏం జరిగింది? ఎక్స్క్యూజ్ మీ, నువ్వేనా సంతోష్? ఏంటి మా చెల్లిని ప్రేమిస్తున్నావంట? నీ మంచి కోసం చెప్తున్నా, మర్చిపో. సీరియస్గా చెప్పలేదని లైట్ తీసుకుంటావేమో. నువ్వు లైట్ తీసుకుంటే నేను లైఫ్ తీసుకుంటా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? నెక్స్ట్ ఏం చేయాలనేది ఆ అమ్మాయి లెటర్లో రాసిస్తానంది. ఆ లెటర్ ఏమో వాళ్ళ ఇంటి దగ్గర లెటర్ బాక్స్లో పెడతానంది. నా హోప్స్ అయినా ఆ లెటర్ మీదే. ఏమైనా సరే నాకు ఆ లెటర్ కావాలి. సంతోష్ గడ మన రూమ్లో ఉండాలంటే ఖచ్చితంగా ఆడికి మనం హెల్ప్ చేసి తీరాలి. ఆ అమ్మాయి లెటర్ని వాళ్ళ ఇంటి కింద బాక్స్లో పెట్టిందంట. మన ఎదురు తీసుకొద్దాం. పొద్దున ఆరింటికి వాళ్ళని జాగింగ్కి వెళ్తాడు, అప్పుడు మనం వెళ్దాం. అరే నువ్వు కాసేపు ఆగి తర్వాత రా. మేము కానీ ఎవరికి దొరికిపోతే మన సబ్బులో మీద మీరే కదా అను. మేము ఇద్దరం మీతో వచ్చేస్తాం. ఎరా వింటున్నావా? సరే అయితే ఇది వాళ్ళని ఫోటో చూడండి, ఓకేనా? ఇల్లు ఎదిరింది కానీ మనకే మోడింది. అమ్మాయ్యా ఈడొస్తున్నాడేంటి? తెచ్చేసా. అయినా ఈ అన్నలకు పని ఉన్నదా? జిమ్కి వెళ్తాం, బాడీలు పెంచడం, చెల్లెలు పెంచడం, బెదిరించడం. బివేర్ ఆఫ్ డాగ్స్ అని కాదు, బివేర్ ఆఫ్ ప్రదర్శన పెడితే సెట్ అయ్యేది. అయినా మన సంతోష్ కూడా వదిలేశాడు కానీ అదే నేనైతే నా ఇటు రారా చిన్న, పోషించాలి డ్రామా. ఎవరా మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? సబ్లో ఉన్నా
సబ్బులు అమ్ముకోవచ్చు. అవునన్నా, సబ్బులు అమ్ముకునే వాళ్ళం. నా కలర్లో ఉండడు, అది వాడే ఈ కలర్లోకి వచ్చాడు. మిమ్మల్ని సంతోష్ గారు పంపాడు కదా, పిచ్చ పిచ్చ వేషాలు వేయద్దు, కాలు ఎరగొడతాను. అవును, సంతోష్ గాడే పంపాడు. మీ చెల్లిని తీసుకెళ్లి సంతోష్ గాడితో పెళ్లి చేసి దమ్ము ఇడుకుంది. ఆపే ధైర్యం నీకుందా? నిన్ను కుమ్మే బలం ఇడుకుంది. తట్టుకునే శక్తి నీకుందా? కొంచెం ఎక్కువైనట్టు అనిపించట్లా? మన సభలో మీరే కదా, బాగున్నాయి. ఇంకో 10 ఇవ్వండి అమ్మా. ఆహా, పదా సార్, ఇంటికి వచ్చి మరీ స్నానం చేస్తా. నువ్వేంటే కొద్దిగా చెప్తున్నావు. అయినా ఈ భీంబేగాడు ఆహా అంటున్నాడు. అమ్మాయి అలా అన్నాయిరా. అదిగో అమ్మాయే. ఉరకండి రోయ్, ముగ్గురున్నాం కదా, కుమ్మేస్తే పోదు. అమ్మయ్యా, మొత్తం లెటర్ తెచ్చేసాం. యారా, ముగ్గురం పారిపోతున్నాం కదరా, నన్ను ఒక్కడే బుక్ చేశారే. ముగ్గురు చచ్చిపోయే సిచ్యువేషన్లో ఒకటి చచ్చిపోయి ఇద్దరిని కాపాడుతాం, న్యాయమే కదరా. చైతు, ఏమైందిరా? దెబ్బలేంటి? అడిగితే నాన్న ఫీజు కడతారు, అమ్మ అన్నం పెడుతుంది. కానీ అడగకుండా ఆవేశంతో ఆలోచన లేకుండా హెల్ప్ చేసేవాళ్ళేరా ఫ్రెండ్స్. ఇదిగో లెటర్. ఏంట్రా, నీ గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళకి లెటర్ రాసిందా ఏంటి? ఇది అవినాష్ క్వశ్చన్ లవ్ లెటరా? లవ్ లెటర్ మా చెల్లికా? కాదు, నీకే. నాకా? అంటే నేను రాలేదు, ఎవరో అమ్మాయి నీకు రాసింది. రే, నీ లవ్కి అడ్డు వచ్చానని చెప్పి నువ్వు నా లవ్కి అడ్డు రావద్దు. నా సంగతి నీకు తెలీదు. ప్రేమలో గెలిచిన వాడు మరో ప్రేమ కథ గెలవాలనుకుంటాడో లేదో కానీ ప్రేమలో ఓడిపోయినాడు మాత్రం మరో ప్రేమ కథ ఓడిపోవాలని ఎప్పటికనుకోడు అవినాష్. టచ్ చేసావురా, మా పేరెంట్స్ నేను కన్విన్స్ చేస్తాను. రే, అవినాష్ కన్విన్స్ అయ్యాడరా, చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్స్. థ్యాంక్స్. ఆనందిస్తాకు అదృష్టం, బాధపడకు ప్రశాంత కదరా. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం టైం ఉండాలి. ఈ రోజుల్లో ఎవరి గురించి ఆవిడ ఆలోచించుకోవడం టైం లేదు. అలాంటి నీ గురించి ఆలోచించి హెల్ప్ చేసింది ఊరికి అనుకుంటున్నావా? నీ ఆనందం మాత్రమే కోరుకొని నీకు కావాల్సింది చేసేది నీ పేరెంట్స్ మాత్రం. నేను చేసిందంతే కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అమ్మాయిలందరూ నాకు పరిచయం అవ్వాలి. నాకు ఐఫోన్ కావాలి. నాకు మంచం కావాలి. ఈ రోజుల్లో హెల్ప్ అంటే డీల్.